వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి, సో వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ ఐ లెర్న్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్తాను, ఒక ఏంటి క్లియర్ అవుతుంది కొద్దిగా. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో చాలామంది సతమతం అవుతుంటారు. సో క్లియర్గా నేను ఎండ్లో చెప్తాను, సో ఒకసారి వినండి. సో ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ మాత్రం చూస్తే మాత్రం వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే వీడియో అయితే లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఉంటారు కదా తికమక నేను జావా, ఇలా తికమక పడే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనేం చెప్తాను ఈ వీడియోలో అంటే, విచ్ లాంగ్వేజ్ షుడ్ యూ లర్న్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. నేను మీ ఇంట్రెస్ట్ ప్రకారమే డిసైడ్ చేసుకోవాలని చెప్తాను ఫస్ట్. తర్వాత నేను చెప్తాను ప్రతి ఒక్క లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసి చెప్పిన తర్వాత చివరికి నేను ఒక కన్క్లూజన్ అయితే ఇస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. బిగినర్స్ అనేటి వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మేము బిగినర్స్ ఉన్నప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. అదేవిధంగా మీరు కూడా ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలని చాలామంది తికమక పడుతుంటారు. సో నేను మిమ్మల్ని గైడ్ చేయడానికి వచ్చాను ఇక్కడ. అప్పుడు మమ్మల్ని గైడ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీకు ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మీరు ఎవరు అడిగినా చెప్పేటట్టున్నారు. సో ఇప్పుడు మీ కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా బిల్డ్ అయిపోయింది. సో మనకిప్పుడు నేనున్నాను కాబట్టి మీకు డౌట్స్ అనేది సాల్వ్ అవుతుంది. ఈ వీడియో ద్వారా మీకు ఐ హోప్ దిస్ వీడియో కెన్ సాల్వ్ యువర్ డౌట్స్ అని పెట్టాను అందుకే. సో ఈ వీడియో ద్వారా ఒక్కరి డౌట్ క్లియర్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓకే, సి నేర్చుకోకపోయినా వేరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కదా అంటారా? నేర్చుకోవచ్చు, కానీ బేసిక్స్ అండి. సి లాంగ్వేజ్ ద్వారా బేసిక్స్ అనేటివి చాలా చాలా వస్తాయి. ఫర్ సపోజ్ సి లాంగ్వేజ్ అనేది ఒక మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కన్సిడర్ చేద్దాం. ఓకే, అంటే దీని సింటాక్స్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మీడియం లెవెల్లో ఉంటుంది. ఆ లాంగ్వేజ్ హై లెవెల్ లో లెవెల్ ఆ ప్రకారం పోవట్లేదు. నేను సింటాక్స్ చూద్దాం, సింపుల్ ఉంటుందా లేదా. సో ఇప్పుడు పైథాన్ చూడండి, సిలో ఒక 4-5 లైన్స్ రాసేది పైథాన్లో ఒక లైన్లో రాయొచ్చు మనం. ఒకవేళ మీరు సి నేర్చుకుని వెళ్ళారనుకోండి, సపోజ్ సి నేర్చుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు కదా, సి నేర్చుకొని వెళ్ళారనుకోండి, పైథాన్ నేర్చుకోవడం చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 4-5 లైన్లు రాసేది అక్కడ 1 లైన్లో రాస్తున్నారు మీరు. అదేవిధంగా ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకొని జావాకి వెళ్ళారనుకోండి, అయిపోయింది, ప్యాక్ అయిపోతారు. ఎందుకంటే పైథాన్లో చిన్న కోడ్ ఉంటుంది, జావాకి వెళ్ళేసరికి వామ్మో ఇదెందిరా బాబు లెంతి కోడ్ అనుకుంటాను. ఇదొక నేను ఉన్న రియాలిటీ చెప్పిస్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను ఇలా. ఎందుకంటే లైన్ మీరు ఎవరినని చెప్తారు, ఏది కోడింగ్ లైన్స్ ఎక్కువ ఉంటుందంటే జావా అని చెప్తారు. అదే మీరు సి నేర్చుకొని వెళ్ళారనుకోండి, ఇలాంటి వాళ్ళకు డిఫరెంట్ లాంగ్వేజ్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం వస్తుంది. మీరు వన్స్ జాబ్కి వెళ్ళిన తర్వాత మీకు పైథాన్ మీద ప్రాజెక్ట్ వస్తే పైథాన్ నేర్చుకోవాల్సిందే, జావా మీద ప్రాజెక్ట్ వస్తే జావా నేర్చుకోవాల్సిందే. ఉన్న వాళ్ళనే వాళ్ళు రిసోర్సెస్ వాడుకుంటారు. సో ఫస్ట్ సి గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సి అనేది మీరు అనుకుంటారు చాలా తక్కువ అంచనా ఇస్తారు, కానీ సి చాలా వాటిలో యూజ్ చేస్తున్నాం ఇప్పటికీ చాలా అప్లికేషన్స్లో. ఇది చాలా మందికి తెలియని విషయం. సో ఇప్పుడు తెలుసుకోండి, సి అనేది ఒక జనరల్ పర్పస్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్తో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సి ఈజ్ ఓల్డ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్. సో సి అనేది ఒక ఓల్డ్ లాంగ్వేజ్, మనం వేరియస్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తుంటాం. సో మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్ అని టైప్ చేయండి. 10 hours వీడియో ఉంటుంది, చూసేయండి. అక్కడ మనకు బేసిక్ నుంచి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, వాట్ ఈజ్ కోడింగ్ అనే దాని నుంచి స్టార్ట్ చేస్తే నేను 10 hours వీడియో నేనే చెప్పానండి, చెక్ చేయండి. మీరు క్లియర్ ఒక సి లాంగ్వేజ్ మీకు ఒక బేసిక్స్ అయితే మొత్తం అయిపోతాయండి అక్కడ. సో సి ఇప్పుడు సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. సి అనేది సిస్టమ్ ప్రోగ్రామింగ్ యూజ్ అవుతుంది, ఎంబెడెడ్ సిస్టంలో యూజ్ అవుతుంది, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్లో యూజ్ అవుతుంది. మీరు కావాలంటే అసలు సి లాంగ్వేజ్ ఎందుకు పుట్టిందో తెలుసుకోండి ఫస్ట్, మీకు అప్పుడు అనుకుంటా అవును కరెక్టే కదా అంటారు. గ్రాఫిక్స్ అండ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది, నెట్వర్కింగ్లో యూజ్ అవుతుంది, డేటాబేస్ సిస్టమ్స్లో యూజ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టంలో కూడా యూజ్ అవుతుంది. వీటన్నిటిలో కూడా మనకు సి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అసలు బేసిక్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్ళంగానే, బీటెక్ ఫస్ట్ ఇయర్ వెళ్ళంగానే మీరు నేర్చుకోకపోయినా నేర్చుకున్నా నేను చెప్పినట్టు సరే, నేను చెప్పినా అని మీరు నేర్చుకోలేదు అనుకుందాం, కానీ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళారు,
సెమిస్టర్‌లో ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్ ప్రతి ఒక్కరికి సి లాంగ్వేజ్ ఉంటుంది. అప్పుడైనా నేర్చుకోవాల్సిందే. ఒక సెమ్ అంటే ఎంత 3, 4 మంత్స్ ఉంటుంది. ఆ 3, 4 మంత్స్‌లో ఒక సి లాంగ్వేజ్ నేర్చుకోలేరా? సో, అందుకే సి లాంగ్వేజ్ నేర్చుకో అని చెప్తున్నాను. ఎందుకు మరి సి లాంగ్వేజ్ ఇంట్రొడ్యూస్ చేశారు మరి ఫస్ట్ సెమ్‌లోనే? అది చాలా బేసిక్ లాంగ్వేజ్. అందుకోసం ఇంట్రొడ్యూస్ చేశారు. సి లాంగ్వేజ్ నేర్చుకుంటూ మళ్ళీ స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని తీసుకెళ్తారు. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఒక సెపరేట్ వేరే వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటారు ప్లేస్‌మెంట్ కోసం. సో, అందుకోసమే సి లాంగ్వేజ్ అనేది పక్కా నేర్చుకోండి. బేసిక్స్ అనేటివి మీకొస్తాయి. టైం ఉంటే మాత్రం నేర్చుకోండండి. టైం ఉంటే మీకైతే సి లాంగ్వేజ్ నేర్చుకొని సజెషన్ ఇస్తాను. తర్వాత వచ్చేసి జావా. జావా ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అండి. తర్వాత మనకేంటి చాలామంది జావా ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని అడుగుతారు కాబట్టి వెబ్ డెవలప్మెంట్ యూజ్ అవుతుంది. మొబైల్ యాప్స్ లైక్ డెవలప్మెంట్ కావచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్‌లు కావచ్చు, డెస్క్‌టాప్ అప్లికేషన్‌లు కావచ్చు, బ్యాంకింగ్‌లో కావచ్చు, ఐఓటీ. బ్యాంకింగ్ సెక్యూరిటీ పరంగా జావా అనేది తోపండి. సో, అందుకే సెక్యూరిటీ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ జావా అనేది యూజ్ చేస్తాం. ఇప్పటికీ జావానే యూజ్ చేస్తున్నారు చాలా కంపెనీస్. సో, జావాకున్న ఎవర్‌గ్రీన్ అండి జావా అనేది. సో, జావా ఇప్పటికి కూడా మీకు పైథాన్ వచ్చినా కూడా జావా అనేది ఎవర్‌గ్రీన్. సో, స్టార్టింగ్‌లోనే మీరు జావా నేర్చుకుందామంటే కష్టమవుతుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే కోడ్ పెద్దగా ఉంటుంది. డీమోటివేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయినా నేను నేర్చుకోగలుగుతాను అని లైక్ ఉన్నదనుకోండి మీకు ఆత్మస్థైర్యం. లైక్ మీలో కాన్ఫిడెన్స్ ఉందనుకోండి నేర్చుకోవచ్చు. రాదని చెప్పట్లేదు. కానీ నేర్చుకోవచ్చు. సో, కోడింగ్ కొద్దిగా లైక్ లైన్స్ పెద్దగా వస్తాయి దీంట్లో. కొద్దిగా మీరు లైక్ డీమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, జావా కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. చివరగా నేను ఎండింగ్ చెప్తాను. జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ప్రెజెంట్ మనం జావా స్క్రిప్ట్ అనేది మోస్ట్ కామన్‌లీ యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ అండి. మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, అండ్ యూట్యూబ్ కావచ్చు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా జావా స్క్రిప్ట్ అనేది మనకు వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లో ఇంటిగ్రల్ పార్ట్‌గా ఉంటాయి. సో, జావా స్క్రిప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మరి? సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్‌లో కావచ్చు, క్రియేటింగ్ బ్రౌజర్ గేమ్స్ కావచ్చు, తర్వాత వెబ్ అండ్ మొబైల్ యాప్స్‌లో కూడా యూజ్ చేస్తాం. సో, జావా స్క్రిప్ట్ వీటన్నిటిలో కూడా యూజ్ చేస్తామండి. తర్వాత వచ్చేసి పైథాన్. జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి ఫస్ట్. ఓకే. అది మీకు ఇష్టమండి. సో, యాజ్ యువర్ ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది. మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటే దాన్ని బట్టి వెళ్ళండి. జావా స్క్రిప్ట్ అయితే వెబ్ డెవలప్మెంట్‌లో చాలా చాలా మెయిన్ అండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్‌లో మనకు. సో, తర్వాత పైథాన్‌కి వచ్చేసాను నేను. సో, ఇవన్నీ లాంగ్వేజెస్ మరి చెప్తున్నాను మరి రిసోర్సెస్ అని అనుకుంటున్నారా? సి లాంగ్వేజ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, HTML కావచ్చు, CSS కావచ్చు, C++ కావచ్చు, C# కావచ్చు. 40+ కోర్సెస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఫ్రీ కంటెంట్. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. తర్వాతే వేరే లాంగ్వేజ్‌కెళ్ళండి. ఒక లాంగ్వేజ్ సరిగ్గా రాకపోయి ఇది సగం, అది సగం నేర్చుకోకండి. నేను అసలు సజెషనే చేయను. నేర్చుకుంటే ఒక స్కిల్ బాగా నేర్చుకోండి. దాని మీదనే కూర్చోండి. తర్వాత వచ్చేసి పైథాన్. పైథాన్ అనేది ప్రెజెంట్ ఫాస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లో మనకి ఎక్కడ చూసినా పైథానే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ప్లెంటీ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ లైబ్రరీస్, టూల్స్ ఉన్నాయి, ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. తర్వాత పైథాన్ ఈవెన్ నాన్ ఐటీ అసలు కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతున్నారు. వాళ్ళేంటి ఇప్పుడు బీజెడ్‌సీ, బీకామ్ లైక్ ఏంటి అసలు కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ టచ్ లేదనుకుందాం. బీజెడ్‌సీ, బయోటెక్నాలజీ ఇలాంటి వాళ్ళు కూడా వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మనం లైక్ పైథాన్ లైఫ్‌లో నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే. సో, ఏంటంటే ఈజీగా ఉంది కాబట్టి మనకు నేర్చుకోవడానికి లైక్ ఒక టైం ఉండదు సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వాళ్ళకి. టైం ఉన్న వాళ్ళు కేటాయించాలి. టైం లేని వాళ్ళు పైథాన్ డైరెక్ట్ నేర్చుకోవచ్చు. సో, మనకు పైథాన్ అనేది ఎక్కడ మరి సర్వర్ సైడ్ డెవలప్మెంట్‌లో యూజ్ చేస్తాం. డాటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. ఆటోమేషన్ ఆర్ స్క్రిప్టింగ్‌లో యూజ్ చేస్తాం. అండ్ మొబైల్ అండ్ వెబ్ యాప్స్‌లో కూడా యూజ్ చేస్తాం. సో, ఇన్ని రకాలుగా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత C++ అండి. C++ అనేది కూడా హైలీ రెస్పెక్టెడ్ చాయిస్ ఫర్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అండి. తర్వాత మెయిన్‌గా గేమింగ్‌లో కూడా సో, మొబైల్ యాప్ డెవలప్మెంట్ కావచ్చు. ఇది కూడా జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ నుంచి C++ వచ్చిందండి. సి లాంగ్వేజ్‌లో క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఉండదు. దీనిలోకి వచ్చేసరికి క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో, C++. సో, C++ ఏంటి గేమ్ డెవలప్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ యాప్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్‌లో యూజ్ అవుతుంది. బ్రౌజర్స్‌లో కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా C++ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ C# అండి. C# అనేది మనకు అనదర్ ఇంటర్మీడియేట్ టు అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అండి. ఎవరు డెవలప్ చేశారు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో, ఇది మనకు మెయిన్‌గా వన్ ఆఫ్ ది లీడింగ్ లాంగ్వేజ్ ఫర్ ద డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్‌కి ఇది లీడింగ్ లాంగ్వేజ్. మరి C# ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే విండోస్‌లో కావచ్చు,
మొబైల్ యాప్స్‌లో కావచ్చు, డెస్క్‌టాప్ యాప్స్‌లో కావచ్చు, గేమ్స్‌లో కూడా యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి చివరగా కోట్లిన్. సో, కోట్లిన్ కూడా మనకు చాలా మందికి తెలీదు. ఇది కూడా జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సో, మనకు తెలీదు కాబట్టి నేను ఎక్కువైతే దీన్ని లైక్ సజెస్ట్ చేయనండి నేర్చుకోవడానికైతే. అంటే ఫస్ట్ నేర్చుకోవడానికి మీ ఇష్టం. అయినా కూడా మీ ఇంట్రెస్ట్ అండి. మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఎప్పుడు కూడా ఒకరు చెప్పారు అని ఇది డిసైడ్ కాకూడదు. ఇది బాగుంది. మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీకేది నచ్చుతుంది? ఒకసారి సి చూడండి. లైక్ పైథాన్ చూసినప్పుడు మీకు లైక్ సి, పైథాన్, జావా ఏది సింపుల్ అనిపిస్తే మీకు ఏది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే అది నేర్చుకోవచ్చు మీరు మొత్తం. తర్వాత వచ్చేసి మనకేంటి కోట్లిన్ ఇది జనరల్ పర్పస్ లాంగ్వేజ్ మీన్ ప్రైమర్లీ ఫర్ గూగుల్ అప్లికేషన్స్ కావచ్చు. ఇది ఏంటి ఇది మనకు జావాతో ఇంటరాపరబుల్ అవుతుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. మరి కోట్లిన్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వర్ సైడ్ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తాం. మనం జావాని కూడా చూడండి ఆండ్రాయిడ్ యాప్ లైక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ అక్కడ కూడా యూజ్ చేస్తాం జావాని కూడా. ఇక్కడ కోట్లిన్ కూడా చూడండి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ అప్లికేషన్స్. సో ఈ విధంగా మనం ఒక లాంగ్వేజెస్ అయితే నేర్చుకున్నాం. మరి ఇక్కడ గమనించండి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అని. ఫస్ట్ వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ ఐ లర్న్? మళ్ళీ క్వశ్చన్ మార్క్ కదా. నేను చెప్పాను సి లాంగ్వేజ్ ఎక్కడెక్కడ వాడుతున్నాం అని చెప్పాను. సి లాంగ్వేజ్ ద్వారా మీకు లైక్ జాబ్ వస్తుందా అంటే రాకపోవచ్చు, కానీ బేసిక్స్ అనేవి బిల్డ్ అవుతాయి. బేసిక్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో మీ ఫ్రాంక్ మాట్లాడుకుంటే C++, పైథాన్. కానీ మీకు బేసిక్స్ బిల్డ్ కావాలనుకుంటే ఫస్ట్ సి. మీకు కంపల్సరీ బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు సి నేర్చుకోవాల్సింది మీరు. సో తర్వాత నెక్స్ట్ ప్రతి దానికి ఒక యూజెస్ ఉన్నాయి. సి లాంగ్వేజ్ని కూడా యూజ్ చేస్తున్నామండి. ఎంబెడెడ్ సిస్టమ్లో యూజ్ చేస్తాం మనం. చాలామంది ఎంబెడెడ్ సిస్టమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. సో నెక్స్ట్ జావాకు కొన్ని యూజెస్ ఉన్నాయి, అంటే పైథాన్ కొన్ని యూజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ లాంగ్వేజ్కి సెపరేట్ యూజెస్ ఉన్నాయి. సో మీరు ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు దాన్ని బట్టి లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. ఎవ్రీ లాంగ్వేజ్కి తగ్గట్టు వాటికి తగ్గట్టు యూజెస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కంపెనీస్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్న కంపెనీస్ బాగా ఉన్నాయి, డిమాండ్ ఉంది. సో మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీ ఇంట్రెస్ట్. మీరు ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మెషిన్ లెర్నింగ్ సైడా, వెబ్ డెవలప్మెంట్ సైడా, ఇంకా వేరే సైడా? ఏ సైడ్ వెళ్ళాలనుకుంటారో దాన్ని బట్టి మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ లాంగ్వేజ్కి దానికి ఉన్న స్పెసిఫిక్ యూజెస్ ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.